హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి, రెగ్యులర్ గేదెల అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, సో బ్రదర్ అంటే ఉన్నాయి ఆల్రెడీ, ఎండల కాలం కూడా అమ్మినారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంటాయి, ఇంకా వానల కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్ ఒకసారి మన అడ్రస్, ఎన్ని గేదెలు ఉంటాయి, గేదెల ధరలు ఎట్లుంటాయి, ఒకసారి వివరాలు చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు లభిస్తాయి. మన దగ్గర ఉన్న రేట్ల విషయం అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండాకాలానికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందన్న. సాల్తీ మీద వచ్చి 15,000 20,000 తగ్గిందంటే ఇదిగోండి, ఇదే గేది మనం ఇంతకు ముందు ఎండాకాలాన్ని 1,20,000 1,30,000 అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఇదే గేది 1,10,000. ఇదిగోండి, ఇదైతే డైలీ మీద 6 లీటర్లు అవుతుంది, అది రోజు మీద 12 లీటర్లు అవుతుంది, ఉదయం 6 సాయంత్రం 6. ఇది ఇంకా డెలివరీ అవ్వడానికి ఇంకా 1 వీక్ ఉంది టైము. బన్నీ గేది అంటే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా 100% కాలానికి ఇప్పటికి ఉందన్న. ఖచ్చితంగా 10,000 15,000 తేడా వచ్చింది గేదికి. ఇంకా ఫ్యూచర్ లో కూడా 20 రోజులు నెల పోతే ఒక 20,000 డిఫరెన్స్ కనబడుతుంది గేది విషయంలోని అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డది, బద్వారీ బ్రీడ్ కి చెందింది. ఇది దీని ఫ్యాట్ కంటెంట్ కూడా అన్నిటి మీద పోల్చుకుంటే, ముర్రా దానికంటే పోల్చుకుంటే కూడా ఈ బద్వారీ బ్రీడ్ కి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటది. బద్వారీ బ్రీడ్ మనం ఎలా కనిపెట్టాలి అనుకుంటాం. ఇదిగోండి, ఈ గేదె బద్వారీ బ్రీడ్ కి వచ్చి ఈ కాళ్ళు ఎరుపు ఉంటాయి అన్న. ఈ కాళ్ళు ఎరుపు, ఈ చిన్న ఇలా గోధుమ కలర్ లో కనబడుతుంది గేదె అంతా కలిపి. గోధుమ కలర్ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి బ్రీడ్, ఆయన ఏదో చెప్తున్నాడు మనం ఏదో అనుకుంటున్నాం అని చెప్తున్నారు అనుకోండి, యూట్యూబ్ లో గానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి చూసుకోండి, బద్వారీ బ్రీడ్ కొట్టి చూడండి, మనకు వస్తుంది. ఇది ఇంకా 1 వీక్ ఉందన్న డెలివరీ టైం. ఇది డైలీ మీద 14 లీటర్లు అవుద్ది. కింద ఈ లూజ్ అంతా చేయాలన్న. ఇది కింద అట్టర్ కూడా ఎలా ఉందో చూడండి, గదేయడం అది తిని రొమ్ముకి జాండ ఎడ ఉంటది. సో బ్రదర్, వచ్చిన వాళ్ళు అంటే ఇటు సైడ్ కాదు, ఎటు సైడ్ వచ్చిన వాళ్ళు సరే గేదెల విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి మంచి గేదెలు తీసుకొని వెళ్తారు అన్న? ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లా ఒక పూట ఉండి 2వ పూటలు వెళ్ళిపోతున్నారు అన్న. మేము పట్టుకెళ్ళిన తర్వాత మోసపోయాం అంటున్నారు. మోసపోవడానికి ఎవరో మోసపోరన్న. మనం వచ్చేమో ఏదో కొనుక్కొని వెళ్ళిపోతున్నామన్నా కాకుండా ఒక రోజు 2 రోజులు ఇక్కడ స్టే చూసి, శివుడు గేదెలు అనుకోండి, వాటిని ఏ విధంగా మేపుతున్నారు, దానికి ఫీడింగ్ ఏ విధంగా ఇస్తున్నారు, దాని పరిస్థితి ఎలా ఉన్నదని ఒక పూట ఉండి చూసుకుంటే అర్థం అవుతుంది రైతుకి. అలా కాకుండా వచ్చి చూసుకుని వెళ్ళిపోతున్నారు, ఆ పూటలో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. పాలు ఇచ్చి గేదెలు అనుకోండి, మార్నింగ్ తీసుకోండి, ఈవినింగ్ తీసుకోండి, తర్వాత రోజు మార్నింగ్ కూడా తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మోసపోరు కదా. 3 పూటలు పాలు చూసుకుంటే మీరు ఎందుకు మోసపోతారు? రైతులు వస్తున్నారు, ఒక పూట కొంటున్నారు, 2వ పూటకి ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. మేము మోసపోయాం అంటే అక్కడ మోసం జరుగుద్ది. అమ్మి కూడా ఎవడైనా మోసం చేద్దామని చూస్తూ ఉంటాడు. కాకపోతే మనం వచ్చిన రైతులు కూడా ఇది ఏది 50,000 60,000 పెట్టుబడితో అయ్యేది కాదు. ప్రతిదీ కూడా 1,20,000 1,30,000 కింద ఏది లేదు. అలాంటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలన్నా? వచ్చిన వాళ్ళు ఎవరైనా మినిమం 5-6 గేదెలు కొనుక్కుంటున్నారు అంటే 8 లక్షల ప్రాపర్టీ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. మనం ఎంత జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి? పట్టుకెళ్ళిన తర్వాత యూట్యూబ్ లో మనం ఛానల్స్ లో పెడతాం అనుకోండి, దాని కింద కామెంట్లు పెడుతున్నారు, అన్న మేము మోసపోయాం అని. ఎవరి కాళ్ళు మోసపోరన్న. మనం చేసుకునే పని కరెక్ట్ గా ఉంటే ఏది కూడా తప్పు ఉండదు, మోసపోరమాట. ఇప్పటికైనా రైతులు మేల్కొని వచ్చిన వాళ్ళు 2-3 పూటలు స్టే చేసి చూసుకొని పట్టుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు పడరు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా రేట్లు అయితే కొంచెం, అంటే బాగానే కాదు, మళ్ళీ గేదె మీద అయితే 100% కొంచెం రేట్ అయితే ఎక్కువనే కనిపిస్తుంది బయట కూడా. అంటే నేను బయట అంటే మార్కెట్ వెళ్తుంటా, ఎర్రగడ్డ అయినా కానీ సరే, లేకపోతే బయట అంటే అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర అయినా సరే. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎట్లా పడుతుంది అంటే ఏ దాని వల్ల గేదెల రేట్లు అనేది పెరిగాయి? అలా కదన్న, డైరీ పెట్టడానికి రేట్లు పెరగడానికి గల కారణం ఏంటంటే, రైతులు ఇంతకు ముందు 10 గేదెలు 15 గేదెలు మేపేవారు. వర్కర్లు లేక ప్రతి రైతు కూడా, చిన్నకారు సన్నకారు రైతులు కూడా తీసారు మొత్తం గేదెలని. ఏ మనిషిని పెట్టాలన్నా మినిమం 2 లక్షలు దాటితే కానీ ఇవాళ వర్కర్ లేడు. ఇప్పుడు ఆ గేదెల మెయింటెనెన్స్ మీద మనకు 2 లక్షలు రావట్లేదని ప్రతి సన్నకారు రైతు కూడా గేదె 2 లక్షలు అంటే సంవత్సరానికి 2 లక్షలు దాటే కానీ 2,40,000 అవుతుంది అంటే 20,000 వర్కర్ కి 12 నెలలు 2,40,000 అవుతుంది. మినిమం ఆ గేదెల మీద పాలు ఎంత వస్తాయన్న? అంత రాక ప్రతి రైతు కూడా డైరీ తీసారు. ఇప్పుడు ఎక్కడో ఏంటంటే ఒక ఊరికి ఒక 5-6 ఉంటున్నాయి. 5-6 వాటిల్లో కూడా బాగా మనకి డబ్బులు కొదవలేదు, వర్కర్ కి ఇబ్బంది లేదు అన్న వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు తప్ప 2 వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు అన్న. రేట్ల విషయం అయితే అన్న
ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికేనే కేజీ 260 రూపాయలు ఉండేది అన్న, 240, 250 ఉండేది బీఫ్ మాంసం రేటు. ఇవాళ 310, 300 రూపాయలు కింద లేదు. అందువల్ల ప్రతి ఏ ఉత్తిగేదైనా 60,000, 70,000 అమ్ముతుంది. ఆల్రెడీ మీరు కూడా ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళారు కదా, మీరు వీడియోస్ పెడుతున్నారు ఏ విధంగా అమ్ముతుందో మీకు అన్నది తెలుసు. దానికోసం ఏం చేస్తున్నారు ఏంటంటే ఎంత చిన్నగా ఏదైనా మినిమం 50,000, 60,000 కింద లేదు కాబట్టి రేట్ల స్టాండర్డ్ గా నిలబడిపోయింది అన్న. ఇప్పుడు స్టాక్ కూడా తగ్గింది, ప్రతిదీ కూడా కటింగ్ పర్పస్ మీద వెళ్ళిపోతుంటే రైతుకి ఎక్కడ వస్తాయండి? ఒక పూట పాలు ఇచ్చేటప్పటికి అది 2 లీటర్లు 3 లీటర్లు పాలతో రైతు అమ్మేస్తున్నాడు మేపలేక. మీరు పొంగ రోజుకు రోజుకు గేదెల ధరలు పెరగడమే తప్ప తరగడం ఉంటదా, లేకపోతే ఒకవేళ తగ్గే టైం వస్తే ఏ టైంలో బాగా ఎక్కువ తగ్గుతాయి బ్రదర్? తగ్గదన్న, రేట్ అయితే డిఫరెన్స్ ఏం కనబడదు. అంటే ఇప్పుడు ఈ గేదె ఉంది ఎండల కాలానికి ఇప్పుడైతే కొంచెం డిఫరెన్స్ కనబడదు తప్ప ఉండి కొద్ది ఏం తగ్గదు. ఎండాకాలంతో పోల్చుకుంటే తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. ముందు సంవత్సరానికి ఇప్పటికి కూడా పెరుగుతుంది. దేని వాల్యూ అన్నా ఉండి కొద్ది పెరుగుతుంది తప్ప దేనిది తగ్గలేదు కదా. సంవత్సరం అయితే పెరగడమే తప్ప ఏదైనా సరే తరగడం అయితే ఉండదు. ఇదిగోండి, ఇంతకు ముందు 2 సంవత్సరాల బ్యాక్ ఇదే గేది 90,000, 85,000, 90,000 ఇదే గేది. 2 సంవత్సరాలతో ఇప్పుడు పోల్చుకుంటే మొన్న ఎండాకాలం సీజన్ లో 140,000, 150,000 అమ్మాం. ఇప్పుడైతే 120,000, 130,000 పడుద్ది. అంటే 2 సంవత్సరాలకే 50,000 పెరిగింది. 2 సంవత్సరాలకి ఇప్పటికి పోల్చుకుంటే, ఈ ఎండాకాలానికి ఇప్పటికి పోల్చుకుంటే ఒక 15,000 తగ్గింది. మీరు ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి అంటే నువ్వు అంటే మీ ఫాదర్ కాకుండా మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు లీస్ట్ గేదె ఎప్పుడు ఎంత రేట్ లో ఉన్నావు? నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నాయి బ్రదర్ గేదెలు? నేను 2002లో నా 10th క్లాస్ అయిపోయిందండి. 2004లో ఇంటర్ మనకి ఆప్ చేసాము. అక్కడి నుంచి కూడా నా జర్నీ అంత ఇందులోనే సాగింది. స్టార్టింగ్ లో నువ్వు బిజినెస్ లో దిగినప్పుడు ఎంత ఉన్నాయి బ్రదర్ గేదెలు? మా డాడీ వెనకాల నేను వెళ్ళేటప్పుడు 2004లో అయితే ఇదే గేది 35,000. 2004 ఆ టైంలో 2004లో 35,000 అన్నది ఈ గేదె రేటు. అంటే ఇవాళ 130,000 గేది, ఆయాల 30,000, 35,000 రేటు. అప్పుడు ఎంత ఉన్నది పాల ధర? ఆయాల పాల ధర ఎంతన్నా 35 రూపాయలు, 40 రూపాయలు అంతే హైయెస్ట్. ఇవాళతో పోల్చుకుంటే ఇవాళ 70, 80. పాల రేట్ ఏం పెరగలేదన్న. ఇప్పుడు గేదె రేట్ తో పోల్చుకుంటే పాల రేట్ ఏం గొప్ప ఏం కాదు. ఇప్పుడు ఎంత అమ్ముతాం మీరు? 70 అమ్ముతున్నారు. 70 రూపాయలు. ఆయాల 40 రూపాయలు అంటే 30 రూపాయలు పెరిగింది. అదే గేదె ఇప్పుడు 30,000, 35,000 అంటున్నారు కదా, ఇప్పుడు 1,20,000 అంటున్నారు. అంటే ఇంటూ 4 అయింది. అవును, పాలెట్ ఇంటూ 4 అయితే 3, 4, 12, 120 అవ్వాలన్న. 70 రూపాయలు ఉంది. అది ప్రతి రైతుకు కూడా లాస్ పోవడానికి గల కారణం ఏంటంటే పాల రేట్ లేదు. మెయిన్ డైరీకి వేస్తే గనక 50, 55 రూపాయలు ఇస్తాడు. అది ఇళ్ళ వాడకాలకు వేసుకుంటే మనం 70 రూపాయలు ఉంటది. దాని వల్ల ఆ 70 రూపాయలు. అది కేంద్రానికి వేసుకోవాలనుకోండి, ఉన్న కాడికి కూడా బాగా లాస్ అయిపోతారు రైతులు. నేను ప్రతి డైరీ పెట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీకు డైరీ పెట్టడం గొప్ప కాదు, మిల్క్ సేలింగ్ ఏ విధంగా ఉంది దాన్ని చూసుకొని డైరీ పెట్టండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళ 7, 8 నేను తీసుకుంటానన్నా 10 తీసుకుంటాను అంటున్నారు. అలా వద్దన్న, మీరు 10 తీసుకుంటారు. మినిమం ఉదయం 5, సాయంత్రం 5 అవుతాయి. అంటే 15 50 లీటర్లు, ఉదయం 50 లీటర్లు, సాయంత్రం 50 లీటర్లు. మీకు ఒక 50 లీటర్లకే ఖాతాలు ఉంటాయి. ఉన్న 50 లీటర్ల పాలు ఏం చేస్తారు మీరు? డైరీకి వేయాలి. ఇళ్ల ఖాతాలకు వేసుకుంటే 70 రూపాయలు వస్తుంది. అదే డైరీకి ఎత్తే 45, 50 రూపాయలు వేస్తాడు. అంటే లీటర్ దగ్గర 20 రూపాయలు పోతుంది మీకు. నేనేం చెప్తున్నానంటే, మీకు ఎన్ని ఖాతాలు అన్న లీటర్లకు పాలు ఖాతాలు ఉంటే వాటికే సెట్ చేసుకోండి. మీ బిజినెస్ ఇంకా ఎదరికి వెళ్ళి కొద్ది కూడా గేదెలు వేసుకుందరు. కానీ ఎప్పుడైనా 4-5 గేదెలు తీసుకుంటే మీరు అవి ఇచ్చి మిల్క్ కి మీ ఉన్న ఖాతాలకి అలా సెట్ అవుద్ది అనమాట. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ, ఇది డెలివరీ అయిపోయింది అన్న. ఇది 4 రోజులు అయింది. ఇది ఉదయం 5:30, సాయంత్రం 5:30 అవుతుందన్న. ఒకవేళ ఎవరన్నా వీడియో కాల్ లో చూస్తాను అంటే 2 పూటలు కూడా కాల్ చేసుకొని వీడియో కాల్ లో చెక్ చేసుకోవచ్చు అన్న. ఎలాంటి ఇబ్బంది లేదు. పాలు 2 పూటలు కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాం మనం. ఇప్పుడు ఇవ్వడానికి అయితే భయపడాలి తప్ప ఇచ్చేదానికి 2 పూటలు 2 పూటలు కాదు 3 పూటలు అయినా పిండి చూపిస్తాం. ఇవ్వడానికి ఎవరో పిండి చూపించలేరు. ఇవ్వడానికి ఏంటంటే హడావిడి చేసేసి అమ్మేసేసి పంపించేస్తారు. అందుకని రైతులకు కూడా అదే చెప్తున్నాం. ఎప్పుడు కూడా 2 పూటలు 3 పూటలు చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది పడరు. మోసపోరు మెయిన్. ఇదిగోండి, ఇది థర్డ్ లాక్టేషన్. ఇది బాగా హెవీ సైజ్ అన్న. ఇది ఎన్ని పిండొచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం? ఇదైతే 18 లీటర్లు వద్దన్న. దాన్ని అట్ర చూడండి ఏ విధంగా ఉందో. కచ్చగా నుంచి బొడ్డు దాకా ఎదర దాకా ఉంటుంది చూడండి. రొమ్ములు వేయడం కానీ, గదిలేయడం కానీ, రొమ్ము స్టైల్ కానీ ఏ విధంగా ఉన్నది చూడండి. దీన్ని
ఎన్ని రోజులు ఉంది brother దీనికి టైం? ఇది ఇంకెన్నాళ్ళు లేదన్న, ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఈయనద్దు. ఇప్పుడే నిప్పులు స్టార్ట్ అయినాయి కదా. అవునులే బ్రదర్. ఈయనప్పుడు ఒక గేదెను రైతులు ఎవరైనా కానీ సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈయన పొజిషన్ ఉన్నప్పుడు? కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అంటే ఇటు ఆంధ్ర సైడ్ ఏంటంటే మాక్సిమం షెడ్లు దూరం అయితే ఉండవు, అంటే మాక్సిమం మన ఇంటికి షెడ్కు పక్కనే ఉంటది. తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణలో కొన్ని చోట్ల ఏంటంటే బావిలని అంటే పొలాల సైడ్ అట్లా అట్లా ఉంటాయి వాళ్ళ షెడ్లు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి వాళ్ళు? అలా కాదు, ఇది గేదె ఇప్పుడు ఏం చేస్తుంది, దగ్గర లేవు మనం ఇలా కట్టేసి వెళ్ళిపోయాం, ఈయన వెంటనే దూడ ఏం చేద్ది అలా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఫ్రంట్ ముట్టు ఉంటది, ముట్టుకి కట్టేస్తాం మనం, ఎవరైనా ముట్టుకి కట్టేసి వెళ్ళిపోతాం. ఈయన వెంటనే ఏం చేద్ది అంటే దూడ బ్యాక్ సైడ్ జారిపోద్ది. అలాగా జారిపోయిన తర్వాత మనం ఉంటే దగ్గర తీసుకొచ్చి ముట్టు దగ్గర వేస్తాం. ముట్టు దగ్గర వేసిన వెంటనే నాకుంది అనుకోండి, రైతుని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. ఈయన వెంటనే ఏం చేయాలంటే అండి, దూడ నాకోవాలి తల్లి, నాకుంటే దూడ మర్చిపోదు, దాని దగ్గర ఎన్ని పాలు ఉన్నా అన్ని పాలు కుదురుగా నిలబడి సేపుద్ది. అలా కాకుండా ఈయనప్పుడు మనం లేకుండా ఉన్నాం అనుకోండి, దూడ వెనక్కి వెళ్ళిపోద్ది, ఇది నాకోదు, దూడ మర్చిపోద్ది. అప్పుడు దూడ మర్చిపోయి ఏం చేస్తుంది అంటే పాలు చేపులు రావు, మేను గేదె తన్నేస్తూ ఉంటది. పట్టుకెళ్ళిన కస్టమర్ ఏమంటారంటే అన్న గేదె తన్నేస్తుంది పాలు అంటారు. ఈనేటప్పుడు మనం దగ్గర లేకపోతే ఏదైనా తంతుది అన్న. తల్లిని పిల్లని ఒక దిక్కుని కట్టేసి నాకించుకుంటే రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి మనం చెప్పేది ఏంటంటే ఈనేటప్పుడు దగ్గర ఉండి నాకించుకొని దగ్గర ఉండి సరి చేసుకోండి అంటాం. ఒక్కోసారి ఏం చేస్తుంది అంటే మాయ కూడా వేసి గేదె మాయ తినేస్తుంది. డేంజర్ ఏంటంటే మిల్క్ కెపాసిటీ తగ్గిపోద్ది దాని దగ్గర, మిల్క్ ఉండదు ఆ ఈతకి. ముందు ఈతలో ఒక 6 ఇచ్చింది అనుకోండి, ఉదయం సాయంత్రం 6 ఈ ఈతకు పాలు తగ్గుతుంది అంతే తప్ప డేంజర్ ఏం కాదు. దానికి డైజెషన్ ప్రాబ్లం తక్కువ ఉంటది, అంటే తిండి తింటాం తక్కువ అయిపోద్ది అనమాట. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డాం, మంచి హెవీ సైజ్. ఇదిని దీని క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో. రూపకాస్ రింగ్ అంటే ఇదన్న ప్యూర్ ముర్రా ఏది. ముర్రాకైతేనే ఈ మొక్క సన్ను ఆ లెంత్లో అవి వస్తాయి. ఈ పొడవ ఎంత ఉందో చూడండి. ఇది దీనికి వెనకాల బాడీ షేప్ స్ట్రక్చర్ ఎలా ఉంది చూడండి. ఇది కింద రూమ్ స్టైల్ కానీ పాల్సిన. ఇది అయితే ఉదయం 8 సాయంత్రం 8 అవుద్దాన్ని. ఇది ఇంకా 10 రోజులు ఉంది డెలివరీ టైం. ఈ కింద ఎంత లూజ్ ఉందో చూడండి. గేదె క్వాలిటీ ఎంతసేపు కూడా అన్న ఈ విధంగా పోల్చుకోవాలి. ఈ విధంగా పోల్చుకుంటే రైతు ఎలాంటిది మోసపోవడం. ఏదో వస్తున్నారు లోకల్ చెప్పింది వాళ్ళకెళ్తున్నారు, పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయామని చెప్తున్నారు. మోసాలు అయితే ఇక్కడ ఏ షెడ్ లోని ఎలాంటి మోసాలు జరగవన్న. కాకపోతే మనం ఏంటంటే దగ్గరుండి చూసుకొని పట్టుకెళ్ళాలి. సో చూసుకోవచ్చు, రెగ్యులర్ గా బాబీ డైరీ ఫార్మ్ దగ్గర గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.